శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారి ఉగాది రాశి ఫలాలు 2025-26 సంవత్సరం గాను ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క ఉగాది రాశి ఫలాలు వర్తిస్తాయండి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం మీరు కనుక మంచి సంకల్పంతో సమయ స్ఫూర్తితో కనుక నడుచుకుంటే అంతిమంగా విజయం మీదేనండి. ఏది ఏమైనా ఈ యొక్క వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం, సంపద, శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటూ సో ఫలితాల్లోకి వెళ్దామండి. ముఖ్యంగా వృషభ రాశి నుండి చూస్తే ఈ యొక్క సంవత్సర ఫలాల్లో ప్రముఖంగా ప్రభావం చూపించే గ్రహాలు 4 అండి. గురు, శని, రాహు, కేతు. గురుగ్రహం 15 మే నుండి ఆయన మిథునంలోకి వెళ్ళబోతున్నారు. 14 మే వరకు మీ యొక్క జన్మరాశిలో ఉంటారండి. శనైశ్వరుడు 29 మార్చి వరకు కూడా ఆయన కుంభంలో ఉండి 30 మార్చి నుండి మీకు మీన రాశిలోకి వెళ్ళబోతున్నారు, స్థితి పొందబోతున్నారు అక్కడ. సో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు వృషభ రాశి వారికి. డోంట్ వరీ. శని మంచి శుభ ఫలితాలు ఇస్తారండి. రాహు దశమంలోకి వెళ్తారు. అంటే 17 మే వరకు కూడా రాహువు మీనంలో ఉండి 18 మే నుండి ఆయన కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు. సో రాహుకేతు సంసప్తకంలో ఉంటారు కాబట్టి కేతు కన్య రాశిలో 17th మే వరకు ఉండి 18 మే నుండి ఆయన సింహరాశిలో అడుగుపెట్టబోతున్నారు. సో ఇది ఈ యొక్క పెద్ద గ్రహాల యొక్క స్థితి అండి. మరి ప్రతి వారు కూడా ఎదురు చూస్తూ ఉండేది ఏంటయ్యారంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి అని చూస్తే ఈ సంవత్సరం అదృష్టమైన రాశులలో వృషభ రాశి వారు టాప్లో ఉన్నారని చెప్పవచ్చండి. వీరికి ఏంటంటే ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా మాత్రమే ఉంది. సో 11 ఆదాయం, 5 వ్యయం. ఈ యొక్క రాజపూజ్యం 1గా ఉంటే అవమానం 3గా ఉందండి. సో డెవలప్ అయ్యే ప్రాసెస్లో చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి, జలస్ ఉంటుంది. సో యూ నీడ్ నాట్ వరీ. అందుకనే ముందే చెప్పుకున్నాం, సంకల్పంతో ముందుకు వెళ్ళండి, అంతిమ విజయం ఇదే అని. సో దీన్ని బట్టి తెలుస్తుంది గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి ఫలితాలు కూడా గ్యారంటీగా అనుకూలత ఉంటుందండి. ఎక్కడ అనుకూలత ఉంటుంది, ఎక్కడ అనుకూలత లేని చోట ఏ రెమెడీస్, ఏ జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఎవరి జాతకంలోనైనా సరే చంద్రుడు వృషభంలో ఉంటే వాడి వృషభ రాశి అవుతుంది. ఒకవేళ మీకు కనుక మీ యొక్క జన్మ జాతక చక్రం తెలియదు, లేదంటే మీ జన్మరాశి తెలియదు అన్నప్పుడు మీ యొక్క వ్యవహార నామంలో మీరు చెప్పుకోవటువంటి యొక్క లెటర్స్తో మీ పేరు మొదలవుతే వారికి ఆ నక్షత్రం సంబంధించినంగా పరిగణించాలండి. ముఖ్యంగా ఏంటంటే కృత్తిక 2, 3, 4 పాదాలకు సంబంధించి ఈ, ఉ, ఏ ఈ లెటర్స్తో మీ పేరు మొదలైతే మీరు కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు. రోహిణి 4 పాదాల వాళ్ళు ఎవరయ్యారంటే ఓ, వా, వి, ఊ అండి. ఈ 4 లెటర్స్తో మొదలయ్యే వాళ్ళు. మరి మృగశిర 1, 2 ఉంది కదా, వే మృగశిర 1వ పాదం, 2వ పాదం వచ్చి ఓ అవుతుందండి. సో ఈ లెటర్స్తో మొదలవుతే ఈ నక్షత్రాల వాళ్ళు మీరు. సో ఇది క్లారిటీ వచ్చింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి అంటే జాబ్ చేసే వారికి ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా, 4వది ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా ఈ యొక్క రైతులకు ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, చివరి రెమెడీస్ అండి. ప్రతి పాయింట్ దగ్గర చివరి రెమెడీ చెప్పుకుందాం. విద్యార్థులు ఉన్నారు, రెమెడీ. వ్యాపారం ఉంది, చివరి రెమెడీ. అలా చెప్పుకుంటూ వెళ్తే కనుక మీకు క్లారిటీగా ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ సంవత్సరం వృషభ రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. పోటీ పరీక్షల కోసం వారు కాస్త శ్రమించాలి, ఫోకస్డ్గా ఉండండి. చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడాను, ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, అక్కడ తప్పనిసరిగా విజయం వస్తుంది. ఉదాహరణకి మిట్ట మధ్యాహ్నం మనం కనుక భూతద్దం తీసుకుని ఒక పేపర్ మీద పెడితే వితిన్ మినిట్ అంటే 1 నిమిషంలోనే కాలిపోతుంది. అంత తీవ్రత ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది. మనం కనుక ఇలా వివరించి చేస్తూ ఉంటే సో ఎన్ని రోజులైనా కూడా ఆ పేపరు బర్న్ కాదండి. అంటే అంత లేజర్ ఫోకస్ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఫోకస్ చేయండి, సక్సెస్ఫుల్గా ముందుకు వస్తారు. సంవత్సరం మధ్యలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఫోకస్డ్గా ఉండండి. మీకు విద్యార్థులకు ఏంటంటే బుద్ధి మరియు ధ్యానం కోసం, ధ్యాన శక్తి కోసం ఏంటంటే యోగా ప్రాణాయామం కనుక చేయగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అదేవిధంగా బుధవారం రోజున వినాయక స్వామికి అంటే గణపతికి 21 దర్భలు సమర్పించండి, గుడికి వెళ్ళి, చాలా బాగుంటుందండి. అదేవిధంగా మీ విద్యార్థులు పఠించాల్సిన మంత్రం ఏంటంటే విజయానికి ఓం వాజ్మయే విజయతే,
ఓం వాజ్మయే విజయతే, ఓం వాజ్మయే విజయతే. ఈ యొక్క మంత్రాన్ని కనీసం ఒక 21 సార్లు పఠించండి, డెఫినెట్గా బాగుంటుందండి. సో ఇది స్టూడెంట్స్ గురించి. స్టూడెంట్స్ అయిపోయింది. జాబ్ హోల్డర్స్ అంటే ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుంది. సో కొద్దిగా ఏంటంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. మీరు యొక్క కొత్త కొత్త అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ప్యాకేజ్ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది. అదేవిధంగా మరికొంతమందికి పాజిటివ్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందండి. ఏది ఏమైనా కూడా ఇవన్నీ ఉన్నా కాస్త ఒత్తిడి ఉంటుంది. సో ఆ ఒత్తిడి జయించగలిగితే అంతిమ విజయం మీదే. ఏది ఏమైనా మీ యొక్క పై అధికారులతోటి కొంత జాగ్రత్తగా మెలగండి, సరిపోతుంది. పొరపాట్లకు తావు ఇవ్వకుండా మీ ఉద్యోగం చేసే ప్రాంతంలో పని యొక్క విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా మరికొంతమందికి విదేశీ అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. చివరిలో ఏంటంటే అనుకోని అవకాశాలు వస్తాయండి. చివరికంతా విజయం సాధిస్తారు. ఎవరైనా కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ కోసం, బదిలీ కోసం ప్రయత్నం చేస్తుంటే చివరికంతా పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పాలి. మరి రెమెడీస్ ఏంటయ్యా ఉద్యోగస్తులకి అంటే సింధూరం, హనుమానికి సింధూరం వేయించడం స్వామివారికి, అదేవిధంగా సూర్యారాధన కూడా మీకు కంపల్సరీగా అంటే మంచి ఫలితం ఇస్తుందని చెప్పాలి. మరి మూడవది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, బిజినెస్ హోటల్స్కి మీరు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు పుష్కలంగా వస్తాయండి. సో కాబట్టి ఏంటంటే ఆ ప్రాసెస్లో మీరు జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్లాన్ ప్రకారం అంతిమ విజయం మీదే అని చెప్పాలి. మరి వ్యాపారంలో కాంపిటీటర్స్ కొంతమంది అంతర్గత శత్రువులు ఉండే అవకాశం ఉందండి. కాబట్టి ఇలాంటి వారికి తావు ఇవ్వకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. కొత్త కొత్త పెట్టుబడులతో పాటుగా కొత్త వ్యాపార భాగస్వామ్యము మీకు దొరుకుతుంది, నెమ్మదిగా ఉంటుంది ఫలితం కూడాను. మరి వ్యాపారస్తులకు రెమెడీ ఏంటయ్యానంటే గణపతికి 21 సంఖ్యతో ద్రాక్షలు సమర్పించండి, బాగుంటుంది. అదేవిధంగా మీకు అష్టమాధిప లాభాధిపతి ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. గురువారం రోజున పసుపు దానంగా ఇవ్వండి. మూడవది ఏంటయ్యానంటే నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని పఠిస్తూ ఉండండి. ఎందుకు అయ్యారంటే 7వ స్థానం వ్యాపారం. వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి 7వ స్థానాధిపతి కుజుడు, సుబ్రహ్మణ్యుడు, ధరణీపుత్రుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పఠిస్తూ ఉంటే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పాలి. మరి 4వది ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే వృత్తి ద్వారా, వ్యాపారం ద్వారా మీకు ధన సంపాదన కలుగుతుంది. మరికొంతమందికి ఏంటంటే అనుకోని ఆకస్మిక ధనం కూడా ఊహించని విధంగా ధనం వచ్చే అవకాశం ఉందండి. ఎలా ఎందుకు చెప్తున్నారు ఇంతగానని, అష్టం అంటే సడన్ 11th లార్డ్ లాభాధిపతి కూడా బుధుడింట ధనకారక స్థానంలో ఉన్నారు కాబట్టి అనుకోని వస్తాయి. ఖర్చులు కూడా ఉంటాయండి. కానీ ఆ ఖర్చును మీరు కనుక ప్రాపర్గా సద్వినియోగం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే కాంపౌండింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో బాగా ఉంటుంది. ఏదేమైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మహాలక్ష్మి వారికి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుందండి. సో మరి విద్యార్థులు, వృత్తి, వ్యాపారం, ఆర్థిక స్థితి చూసాము. మరి ఈ యొక్క రాజకీయ నాయకులకు ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కాస్త సవాళ్ళు ఉంటాయండి. ఈ రాజకీయ నాయకులకి కొద్దిగా సవాళ్ళు అంటే మామూలుగా ప్రతి వారికి కూడా ప్రజారంగ క్షేత్రంలో ఉన్నవారికి సవాళ్ళు ఉంటాయి. ప్రత్యర్థుల యొక్క మీ యొక్క అపోనెంట్స్ యొక్క వారి యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయకండి. సో కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ యొక్క అనవసర వాగ్దానాలు ఇచ్చి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి అవసరం నిమిత్తమే మీరు ఇవ్వాల్సి వస్తుంది. మాట తీరులో ఉండాలి. మరి చేసుకుంటే బాగుంటుంది ఆ పొలిటికల్ లీడర్స్ వారికి, పబ్లిక్ రంగంలో ఉన్న వారికంటే ముఖ్యంగా సూర్యారాధన చేయండి. అదేవిధంగా ఈ యొక్క గణపతి మంత్రాన్ని ప్రతిరోజు గణపతి స్తోత్రాలు పఠించడం, కేతువుకు సంబంధించి శాంతి పూజలు చేసుకోండి, దానివల్ల బాగుంటుందండి. రవి అంటే గవర్నమెంట్, రవి అంటే పబ్లిక్. మీకు వృషభ రాశి, వృషభ లగ్నం వారికి వృషభం, మిథునం, కర్కాటకం, ఈ యొక్క సింహం 4వ స్థానం. 4 అంటే ప్రజాక్షేత్రం, అందులో కేతు ఉన్నారు. గణపతి ఆరాధన, అదేవిధంగా కేతు శాంతి జపం చేయించుకోగలిగితే బాగుంటుంది చెప్పవచ్చండి. అదేవిధంగా 6వది ఏంటంటే రైతులకు ఏ విధంగా ఉంటుంది. సో దేశానికి వెన్నెముక రైతు కాబట్టి వారికి ఏ విధంగా ఉంటుంటే కొంత సవాళ్ళతో కూడుకుని ఉంటుందండి ఈ సంవత్సరం. అల్టిమేట్గా ఫలితం బాగుంటుంది, కానీ కొంత ఒడిదుడుకులు ఉంటాయి, సవాళ్ళు చూస్తారు. అదేవిధంగా వర్షపాతం కూడా కాస్త ఆలస్యంగా ఉంటుంది. కానీ మీకు గవర్నమెంట్ నుండి, ప్రభుత్వం నుండి సహాయం మాత్రం అందుతుంది అని చెప్పవచ్చండి. ఏది ఏమైనా కూడా మీరు ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే మంగళవారం రోజున హనుమాన్కి పూజ చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా మీరు ధాన్యము లేదా ఈ యొక్క పాలు దానంగా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. మరి వృషభనందుడికి నంది ఉంటుంది కదా, మీది వృషభ రాశి, మీ యొక్క సింబల్ ఎద్దు అంటూ ఉంటాం కదా. వృషభనందుడికి కూడా మీరు పూజ చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుందండి. ఈ రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది రైతులు. మరి ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది, లవ్ అఫేర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏంటంటే
ముఖ్యంగా ఈ యొక్క ప్రేమ విషయంలో ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. సహజంగా ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఈ సంవత్సరం కూడా మీకు వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. పెళ్లి ఆలోచన కనుక ఉంటే సెకండ్ హాఫ్ తర్వాత మీకు వివాహ సూచన బలంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా సింగిల్గా ఎవరైనా ఉంటే కొంతమందికి కొత్త ప్రేమ, కొత్త లవ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి ప్రేమలో పాజిటివ్గా ఉండటం కోసం, ప్రశాంతంగా ఉండటం కోసం ఏంటంటే శుక్రవారం రోజున రాధాకృష్ణుడికి పూజ చేసుకోవటం, వారి చేయటం. అదేవిధంగా బుధవారం రోజున మీరు తులసి మొక్కకి రోజు పోస్తే మరీ మంచిదండి. బుధవారం రోజున తులసి చెట్టుకి నీరు పోయటం మంచి ఫలితం ఇస్తుంది. గులాబీ లేదా తెలుపు రంగు బట్టలు ధరించడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. 7వది వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది. సో ఏంటంటే ఒక మోస్తరు అనుకూలత అయితే ఉందండి భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. మీరేంటంటే మనస్పర్ధలు లేకుండా చూసుకుంటే చాలండి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి కొంతమందికి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో సంతాన ప్రాప్తి యోగం కూడా కలిగే అవకాశం చాలా బలంగా ఉందండి. మరి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే బాగుంటుందా? వివాహిక జీవితంలో ఈ గొడవలు, లొసుగులు లేకుండా ఉండాలి అని అంటే కనుక శివపార్వతులకు అభిషేకం చేసుకోవడం చాలా మంచిదండి. రెండవది ఏంటంటే ఈ యొక్క శుక్రవారం రోజున తెల్లటి లేదా వైట్ కలర్ లేదా నారింజ రంగు దుస్తులు ధరిస్తూ ఉంటే కూడా పాజిటివ్గా ఉంటుంది. సో మీరు అలా ధరించి ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుందండి. ఎనిమిదో విషయం ఏంటంటే ముఖ్యంగా స్త్రీలకు ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే కనుక ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, గుర్తింపు కావచ్చు, అంత బాగానే ఉంటుందండి. కానీ ఈ యొక్క వృషభ రాశి మరియు వృషభ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలండి. గర్భిణీ స్త్రీలకు కాస్త ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే గర్భ రక్షాంబికా స్తోత్రం పఠనం చేయండి ప్రతిరోజు, కనీసం 21 టైమ్స్ చేస్తే బాగుంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే మంగళవారం రోజున దుర్గాదేవికి ఆరాధన చేసుకోవటం. స్త్రీలు ఆరోగ్య విషయంలో అయితేనేమి మిగతా దైనందిక కార్యక్రమాలు అన్ని రకాలుగా సక్సెస్గా ముందుకు పోవాలంటే శుక్రవారం రోజున గోసేవ లేకుంటే గోవులకి ఏదైనా ఆహార తిండి పదార్థాలు ఇవ్వడం మంచిదండి. మహాలక్ష్మి స్తోత్రం ప్రతిరోజు పఠించండి, డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలి. మరి ఈ యొక్క 9వది ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఒత్తిడి మరియు మానసికంగా కొంచెం ఒడిదుడుకులు లోనయ్యే అవకాశం ఉందండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏదైనా కొంచెం ఇబ్బంది ఉందా, ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయా అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గ్యాస్ట్రైటిస్, ఈ యొక్క మైగ్రేన్ తోటి కొంత బాధపడవచ్చు. అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ మనకేం కనబడట్లేదండి. ప్రతి శనివారం కూడా నూనె దీపం వెలిగించండి. అదేవిధంగా మీరేంటంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన ప్రతిరోజు, మీకు ఇక్కడ లాభస్థానంలో శని ఉండి మీ యొక్క రాశిని, మీ యొక్క లగ్నాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి శని అంటే శరీరంలో కాళ్ళు కాబట్టి నడక, తేలికపాట వ్యాయామాలు, శని వాయు కారకుడు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేస్తూ ఉంటే కనుక ఎక్సలెంట్గా మంచి ఫలితాలు చూపిస్తారండి. ఏదేమైనా కూడాను జనరల్ రెమెడీస్ చూసుకుంటే కనుక మీకు కనుక చూస్తే ముఖ్యంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ప్రతిరోజు అయితే మరీ మంచిదండి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారు ఆరాధన చేసుకోవటం, గోధుమలు లేదా వెన్న దానంగా ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుందండి. దాంతోపాటుగా ధ్యానం, యోగా చేయడం మంచి ఫలితం ఇస్తుంది. ఏది ఏమైనా చూస్తే మొత్తంగా మీకు పాజిటివ్ ఫలితాలే ఉన్నాయి. మల్టిపుల్ వివిధ మార్గాల ద్వారా ధన సంపాదన అనేది కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది. సింగర్ మీ సంకల్పం కనుక గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్గానే ఫలితాలు ఉంటాయండి. సో మొత్తంగా చూస్తే మనకు పాజిటివ్ ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా సో తెలుగు సంవత్సరం ఉగాది మనకు, సో ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అన్ని శుభాలే కలగాలని కోరుకుందామండి. ప్రతి వారు కూడా లైఫ్లో గోల్స్ పెట్టుకోండి. సో మనకు ఒక డెడ్ లైన్ లేకుండా నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి ధనం సంపాదించాలి, మంచి అమ్మాయిలతో అబ్బాయితో వివాహం లేదా అబ్బాయితో వివాహం కావాలి, అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలకి విదేశీయ యానం ఉండాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, సంతాన యోగం కలగాలి, ఏదైనా గోల్స్ పెట్టుకుంటారండి. కానీ డెడ్ లైన్ ఉండదు. క్రియేట్ సమ్ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. నా శాలరీ పెరగాలి, ఇవాళ ఒక 50,000 రూపాయలు సంపాదిస్తుంటే సో ఒక 70,000 కావచ్చు, 1 lakh కావాలి, పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. సో పలానా జూన్ నుండి గ్రహస్థితులు మారదాయంటున్నారు, సో జూన్ మాసం నుండి నేను సంపాదించబోతున్నాను. డ్రీమ్ బిగ్, బాగానే ఉంది. హ్యావ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏం చేస్తే, ఏం నేర్చుకుంటే, ఏం సాధన చేస్తే నేను సాధించగలుగుతాను. సో ధన సంపాదన చేయాలి. సంపాదనలో 11 పాయింట్లు ఉన్నాయి, 11 పాళ్ళు మనకు ఆదాయం ఉంటాయి. ఇది ఏమంటున్నారు? సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఆ ప్రపోర్షనెట్లో మీరు మ్యూచువల్ ఫండ్సా, గోల్డా, ప్రాపర్టీనా, ఈఎంఐల ద్వారా ప్రాపర్టీ తీసుకోవడమా, ఏదైనా సరేనండి. సో గోల్ పెట్టుకోవటం. హెల్త్ మనం సహజంగా చెప్తూ ఉంటాం 5 పారామీటర్స్లో స్ట్రాంగ్గా ఉండాలని, లైఫ్ బాగుండాలంటే HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, S ఫర్ స్పిరిచువాలిటీ, M ఫర్ మనీ అండ్ C ఫర్ కెరీర్. ఫస్ట్ కోర్స్ ఫర్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు.
కాబట్టి హెల్త్ గోల్ పెట్టుకోండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, రోజు ఒక అరగంట వ్యాయామం చేయాలి. గోల్ పెట్టుకోవడం. రిలేషన్షిప్ గోల్, సంబంధ బాంధవ్యాలు లైఫ్ పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, బంధువులతో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు, నేబర్స్తో, కొలీగ్స్తో, హూ ఎవర్ మే బి అండి. సో వాటి మీద వర్కౌట్ చేసుకోవడం. పాజిటివ్గా ఎదుటి వాళ్ళు నెగిటివ్గా ఇబ్బంది పెట్టినా కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ మీ పట్ల మీరు ఉంటే కనుక సో మంచి ఆ వూండ్ హీల్ అవుతుంది. ఏం ఫర్ మనీ, సంపాదించిన ధనాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అది ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. సో ఆధ్యాత్మిక సాధనలో కూడా కొంత సమయం కేటాయించుకుంటే బాగుంటుంది. మానసిక ఉల్లాసానికి అదేవిధంగా వన్ టాస్క్ అట్ ఎ టైం అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి ఎనర్జీ ఎఫిషియన్సీగా అవుట్పుట్ రావాలంటే కనుక సో ఒక టాస్క్ చేసిన తర్వాత ప్రాణాపాక్షణ పెట్టుకోండి. దెన్ ఓన్లీ టేక్ అనదర్ టాస్క్ తీసుకుంటే ఫలితం బాగా ఉంటుంది. సీ ఫర్ కెరీర్లో గోల్ పెట్టుకోండి. రాహు 10లో ఉన్నాడు, విదేశీ అవకాశాలు వస్తాయి. వృత్తికి సంబంధించిన గ్రహం శని లాభంలో ఉన్నాడు, ఇది ద్వారా లాభం కలుగుతుంది. సో హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సో ఎనీహౌ ఈ సంవత్సరంలో డెఫినెట్గా మంచి జరగాలని కోరుకుంటూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.